నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. అనిత ఓ అనిత ఈ పాట వెనకాల ఉన్న చరిత్ర, హిస్టరీ అని చెప్పుకోవచ్చు, లేకపోతే విశేషత అని చెప్పుకోవచ్చు. ఎవరి కోసం అసలు ఈ పాట రాసింది మీరు మొదట? అప్పుడు 18 ఇయర్స్ అవుతుంది ఈ పాట యాక్చువల్లీ. యెస్. నేను 2008లో రిలీజ్ అయింది పాట. డిగ్రీ చదువుకునే రోజుల్లో నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద రాసుకున్న పాట. అనుకోకుండా అది జనాల్లోకి వెళ్ళడం, ప్రతి ఒక్కరు దాన్ని వాళ్ళ ఓన్ సాంగ్ లెక్క రిసీవ్ చేసుకున్నారు. ప్రతి యెస్. ఒక్కరు వాళ్ళ చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు దాన్ని రిసీవ్ చేసుకున్న విధానం ఏంటంటే, వాళ్ళ ఆ ప్రేమను వాళ్ళు చూపెట్టిన ప్రేమను ఆ పాట మీద నాకు ఇప్పటికీ చాలా ఏంటంటే ఎగ్జైటింగ్‌గానే ఉన్నది. ఎందుకంటే 18 సంవత్సరాలైనా ఇంకా ఆ పాటను మర్చిపోలే. ఇప్పటికీ ఇన్‌స్టాలో ట్రెండింగ్‌లోనే ఉంది. అవును సార్. హ్యాపీ. గుడ్. అండ్ మీరు చెప్తున్నారు ఒక అమ్మాయిని మనసులో పెట్టుకొని రాసారు. సో, ఆ అమ్మాయి గురించి చెప్పండి సార్. అంటే అంటే ఎలా యాక్చువల్లీ స్టార్ట్ అయింది? మాది అందరికి ఉండే లవ్ స్టోరీ. ఓకే. యాక్చువల్లీ అదేమో పెద్దగా అంటే అమర ప్రేమికుడినేం కాదు నేను. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో టైంలో ఏదో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటది. అప్పుడు ఏం జరిగింది, సరే అనుకోకుండా కాలేజీలో పరిచయం. ఇద్దరం టూ సైడ్ లవ్ ఉండే కానీ మధ్యలో అమ్మాయిలకు ఉండే ప్రాబ్లమ్స్ అమ్మాయిలకు ఉంటాయి కదా! హ్మ్. అబ్బాయిలకు మాకే ఎన్నో ఉంటాయి. ఈ అమ్మాయిలు కాబట్టి వాళ్ళకి ఇంకా వాళ్ళ హ్మ్. ఇంట్లో నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, వాళ్ళ ఫోర్సెస్, వాళ్ళ ప్రాబ్లమ్ వల్ల ఆమె డ్రాప్ అయిపోయింది. అప్పుడు ఆ ఫీల్‌లో, ఆ హ్మ్. బాధలో ఉన్నప్పుడు రాసిన పాటే అనిత పాట. కానీ ఏందంటే ఎప్పటినుంచో సింగర్ కావాలని ఒక చిన్న అదైతే మనసులో ఉండేది. చదువుకున్న డిగ్రీ వరకు, అప్పుడు డిగ్రీ ఉన్నప్పుడు రాసిన పాట అది. తర్వాత ఎంబీఏ రాసినాక ఒక 1 ఇయర్ తర్వాత ఈ అబ్బాయి చనిపోయిండని కొంతమంది, అమ్మాయి చనిపోయిందని కొంతమంది, ఇలాంటి రూమర్స్ రావడం వల్ల అప్పుడు అవును. 24 గంటల ఛానల్ అని ఒకటుండే. అవును. ఆహ్, అందులోకి నన్ను ఒక తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి, దాని తర్వాత ఆ పాట మీద, హ్మ్. నా స్టోరీ మీద సినిమా చేసి, ఏందంటే అప్పుడు చాలా వైరల్ అయిపోయింది ఆ పాట. వాస్తవంగా అవును. అప్పుడు యూట్యూబ్ లేని టైంలోనే ఫస్ట్ హ్మ్. ఫోక్ ఇండస్ట్రీ అప్పుడే ఇంకా స్టార్ట్ కాలేదు. ఆ ఓకే. పాట వచ్చినాక ఒక 4, 5 ఇయర్స్ పట్టింది యూట్యూబ్ రావడానికి. సో, యూట్యూబ్ వచ్చాక మళ్ళీ ఈ పాటని రికార్డింగ్ చేసారా సార్? అనిత పార్ట్ 2 చేసినాం కదా! చేశారు. పార్ట్ 2 మై ఫస్ట్ షో యూట్యూబ్ ఛానల్‌లో చేసినాం. ఇప్పుడు పార్ట్ 3 కూడా చేస్తున్నా ఓహ్! గ్రేట్. నా ఛానల్‌కి. పార్ట్ 3 యాక్చువల్లీ 'బుల్లెట్ బండి లక్ష్మణ్' నా కాంబినేషన్‌లో హ్మ్. ఇద్దరం కలిసి గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. ఓకే. తప్పకుండా పా మళ్ళీ జనాలకేందంటే రిచ్‌గా ఆ పాటనేందంటే దాని మీద కమర్షియల్‌గా డబ్బులు సంపాదించుకోవాలన్న ఉద్దేశ్యం కాదు గానీ, హ్మ్. ఒక గొప్ప పాటను, ఒక మంచి పాటను ఎప్పటికి జనాలు గుర్తుంచుకోవాలన్న ఇంటెన్షన్ తోటి నాకు పాట మంచి పేరు తీసుకొచ్చింది. నాకు లైఫ్‌నిచ్చిన పాట కాబట్టి దాన్ని ఎప్పటికి నేను మర్చిపోవద్దు, జనాలు గూడా మర్చిపోవద్దన్న అవును. ఇంటెన్షన్ తోటి, ఉద్దేశంతోటే నేను మళ్ళీ పార్ట్ 3 అనేది ఏందంటే ఒకప్పుడు నాకు ఛానల్ లేకుండే. యాహ్! ఇప్పుడు అనితా నాగరాజ్ అఫీషియల్స్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా. ఓకే. ఛానల్ మానిటైజేషన్ అయింది. సరే, ఎప్పటికీ మన దాంట్లో మనకు నచ్చిన పాట ఒక్క పాటనే ఉండాలన్న హ్మ్. ఉద్దేశంతోటి ఆ పార్ట్ 3 అనేది నా ఛానల్‌కే చేసుకుంటున్నా. ఇంకొక 2 మంత్స్‌లో ఆల్రెడీ సాంగ్ గూడా రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ మంత్ షూట్‌కి గూడా ఎళ్తున్నాం. హ్మ్. పండగ తర్వాత షూట్ ఉంటది. హ్మ్. 2 మంత్స్‌లో సాంగ్ కంప్లీట్ చేసి, రిలీజ్ చేసి మంచి క్వాలిటీతోటి చేస్తున్నాం. సరే ఇప్పుడు ఫోక్ సింగర్స్ గానీ, ఫోక్ పాటలు చాలా ఫేమస్ అవుతున్నాయి. అవును. సో, ఫోక్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు నార్మల్ ఆల్బమ్ సాంగ్స్ కంటే. అవును. సో, మీవి ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అలాగా? మన మధుర ఆడియోస్ శ్రీధర్ సార్ వాళ్ళకు ఒకటేసారి ఒక 5 పాటలు అగ్రిమెంట్ చేసుకున్నారు రీసెంట్‌గా. ఓకే. మధుర శ్రీధర్ రెడ్డి. మధుర ఆడియోస్ వాళ్ళు మధుర ఫోక్స్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టిండ్రు. ఓకే. దాంట్లో మంచి పాటలు ఇచ్చిన వాళ్ళకు. కమలమ్మ నీకు కన్నెవడు గొట్టిండే, కమలమ్మ నీ సెయ్యవడు వట్టిండే, కన్నయ్య కట్ట పొంటోడు కన్నుగొట్టిండే, కన్నయ్య సింత కిందోడు సెయ్యి వట్టిండే, సిక్కుడు జట్లకు కలవకు పోతివి, సీకటి బడ్డంక ఇంటికి వస్తివి కమలమ్మ,
కమలమ్మ నీకు కన్నెవడు గొట్టిండే, కమలమ్మ నీ చెయ్యవడు బట్టిండే. ఇలాంటి మంచి చాలా బాగా పాడారు సార్. ఇలాంటి మంచి గట్టి ఫోక్ సాంగ్స్ చేస్తున్నా. అంతేంటంటే అనిత నాగరాజ్ అంటే ఓన్లీ బ్రేకప్ సాంగ్స్ రాస్తాడేమో అని కొంతమంది కొద్ది రోజుల క్రితం అనుకునేది. అంటే నాకు వచ్చిన ఇప్పుడు నేను అనిత పేరు మీద పాట రాయడం వల్ల చాలా వరకు నాకు బ్రేకప్ సాంగ్స్ రాయడం అవకాశమే ఎక్కువ వచ్చింది. దాని తర్వాత ఏంటంటే లవ్ సాంగ్స్ పడిపోయింది, గ్రాఫ్ పడిపోయింది యూట్యూబ్లో. ఎక్కువ ఫోక్ చేస్తున్నారు, అవే పోతున్నాయి, రీచ్ ఎక్కువ అవే అవుతున్నాయి అని చాలామంది లవ్ సాంగ్స్ చేయడమే బంద్ చేసిండ్రు. ఇప్పుడు ఏదో ఒకటి వస్తుంది లవ్ సాంగ్. అంటే ఇప్పుడు పండగల మీద కూడా ఫోక్ సాంగ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. బతుకమ్మ పండుగ చేస్తారు కదా, బతుకమ్మ పండుగకు ప్రతి అకేషన్ కు యూట్యూబ్ లో పాట రిలీజ్ అయింది. అసలు మీకు తెలుసు కదా, ఈ మధ్య కాలంలో ఫోక్ ఇండస్ట్రీని అంత షేక్ చేసిన పాట ఏదన్నా ఉన్నదంటే రాను బొంబాయికి రాని పాట. అవును సార్. మిత్రుడు మన రామరావుతుడు రాసిండు, ఇప్పుడు మధ్య కాలంలో రాసి పాడిండు, అతని ఛానల్ ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా వెళ్ళిండు. అయితే తెలుగు ఇండస్ట్రీ అంటే సినిమా వాళ్ళు కూడా సినిమా పాటలు కూడా పోలే 500 మిలియన్లు. మన తెలుగు సినీ చరిత్రలో ఏ ఒక్క సినిమాలో లేదు 500 మిలియన్లు పోయిన పాట. పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు చేసిన పాటలు కూడా పోలేదు 500 మిలియన్స్. యాక్చువల్లీ ఇది మన ఫోక్ ఇండస్ట్రీలో 100 మిలియన్స్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి. వాస్తవంగా నేను సినిమా ఇండస్ట్రీని తక్కువ అంచనా వేయట్లేదు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ని తక్కువ అంచనా వేయట్లేదు, కానీ మాకు సినిమాకు రాయాలనే వచ్చినాం, ఒకప్పుడు వీడికి సినిమాకు వాడాలనే వచ్చినాం. కాకపోతే ఇక్కడ మాకు జరిగిన మెయిన్ ఏంటంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత మాకు సినిమాకు రాయాలన్న ఆ విషయాలను మర్చిపోయినాము. మాకు యూట్యూబ్ అన్నం పెడుతుంది. మాకు మంచిగా యూట్యూబ్ వల్ల నెలకు 4-5 పాటలు రాసుకునే అవకాశాలు వస్తున్నాయి. పాటకు 30-40 వేలు ఇస్తాను. ఇక్కడ మేమే రాజు మేమే మంత్రి అంతే. మాకు పాట పెట్టమంటారు, వినబెడతాం, అప్పుడే ఆ డబ్బులు ఇస్తారు. తెల్లారి రికార్డింగ్కి వెళ్తాం, వారం రోజుల్లో షూటింగ్ పెడతాం, వారం రోజులలో పాట రిలీజ్ చేస్తాం. డైరెక్టర్ యాక్టర్ చరణ్ రాజు గారు మీకు ఒక అవకాశం ఇచ్చారు మీరు పాడడానికి అని అన్నారు. సో అది నిజమేనా? దాని గురించి అంటే అప్పుడు 2008లో పాట రిలీజ్ అయింది, 2010 వరకు పాట వైరల్ అయింది. 24 గంటల్లో నా న్యూస్ తెలుసుకొని చెన్నై నుంచి వచ్చి ఈ అబ్బాయి మీద నేను సినిమా చేస్తున్నాను అనౌన్స్ చేసిండు. వాస్తవంగా చేసిండు, ఆయనకు సినిమా చేయాలని బాగుండే. అనౌన్స్ చేసినందుకు తప్పదని బలవంతంగానో ఇష్టంగానో మొత్తానికైతే సినిమా స్టార్ట్ చేసిండు. స్టార్ట్ అవ్వగానే ఏమైంది, తెలంగాణ ఉద్యమం అప్పుడే స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం వల్ల పెద్ద పెద్ద సినిమాలు ఆగిపోయినాయి. ఆయన అనుకున్నది వేరు, జరిగింది వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత పాట ఒకసారి పాడతారా? నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయరేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా.